తెలంగాణలో పెన్షన్ స్కామ్‌కు చెక్ 3,00,000 మంది అర్హులకు కొత్తగా ఆసరా. మన తెలంగాణలో భారీ పెన్షన్లు కుంభకోణం గుర్తింపు. 1,00,000 మంది అనర్హులు మృతుల పేర్లతో డబ్బు డ్రా చేస్తున్నట్లు వెల్లడి. అనర్హులను తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 3,00,000 మందికి పెన్షన్లు మంజూరుకు నిర్ణయం. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అర్హులకు ప్రభుత్వం నిర్ణయంతో ఊరట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా కానీ ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన తెలంగాణలోని అర్హులైన నిరుపేదలకు అండగా ఉండాల్సిన సామాజిక భద్రతా పెన్షన్ల వ్యవస్థలో ఏళ్లుగా జరుగుతున్న భారీ దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. సంక్షేమ ఫలాలు దుర్వినియోగం కాకుండా చూడాలని లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా అనర్హులు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లు పొందుతున్నట్లు అధికారికంగా నిర్ధారించారు. మరింత దారుణమైన విషయం ఏమిటంటే కొన్నేళ్ల క్రితం మరణించిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించకుండా వారి స్థానంలో కొందరు అక్రమార్కులు అధికారులు కొల్లుగప్పి నెల డబ్బులు డ్రా చేస్తున్నట్లు శాస్త్రస్థాయి పరిశీలనలో తేలింది. ఈ భారీ అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం అత్యున్నత సాంకేతికతను ఆయుధంగా ప్రయోగించింది. లబ్ధిదారులు జీవించి ఉన్నారో లేదో నిర్ధారించే లైఫ్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరి చేయడంతో దొంగ పెన్షన్లు దండ బట్టబయలైంది. ఈ డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా మరణించిన వారి వివరాలు ఇతర అనర్హుల సమాచారం స్పష్టంగా వెల్లడైంది. దీంతో తక్షణమే స్పందించిన ఉన్నత అధికారులు గుర్తించిన 1,00,000 మంది అనర్హుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి శాశ్వతంగా తొలగించాలని తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్షాళనలతో ప్రభుత్వం ఖజానాకు ప్రతి నెల వృధాగా పోతున్న కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా కానుంది. అయితే అనర్హుల తొలగింపు ద్వారా మిగిలే నిధులను నిజమైన లబ్ధిదారులకే అందించాలని ప్రభుత్వం ఒక క్లారిటీ తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,00,000 మంది అర్హులకు పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రక్రియ కొనసాగుతుండగా దానికి ఆదనంగా తాజాగా గుర్తించిన 1,00,000 మంది అనర్హుల స్థానంలో మరో 1,00,000 మంది కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 3,00,000 మంది నిరుపేదలకు కొత్తగా ఆర్థిక భద్రత లభించనుంది. ఇందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు నిధులు సర్దుబాటుపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే ఒక కసరత్తు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, దివ్యాంగుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. ప్రస్తుతం గ్రామ వార్డు స్థాయిలో అర్హులను గుర్తించే సర్వే ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. అర్హులు వడపోత ప్రక్రియ తుది దశకు చేరుకుందని త్వరలోనే లబ్ధిదారుల తుది జాబితాను అధికారికంగా విడుదల చేసే కొత్త పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సచివాలయ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.